ప్రతి విషయాన్ని కూడా మతం కోణంలో, కులం కోణంలో, జెండర్ కోణంలో, వెల్త్ కోణంలో, ముఖ్యంగా ఈ 4 కోణాల్లో లేదా స్కిన్ టోన్ కోణంలో ఇట్లా ఈ 5 కోణాల్లో మాత్రమే చూసేటువంటి ఒక దౌర్భాగ్యపు, దరిద్రమైనటువంటి జనరేషన్‌ని ఈరోజు ఈ దేశంలో తయారు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అనండి, బీజేపీ అనండి, మిగతా లోకల్ పార్టీస్ గానీ అన్నీ కలిసి తమ ఓట్ల కోసం, మనుషుల మధ్య డివిజన్‌ని తయారు చేయడం కోసం ప్రతి దాన్ని కూడా ఏదో ఒక కోణంలో చూడటం తప్ప, ఒక భారతీయ కోణమో, ఒక యూనిటీ ఉండేటువంటి యాంగిల్‌లో చూడడం జనం కంప్లీట్‌గా మర్చిపోయారు. అట్లాంటి సిట్యుయేషన్‌ని ఈరోజు దేశంలో చాలా సక్సెస్‌ఫుల్‌గా నడిపిస్తున్నారు. ఈ అమ్మాయి నిన్న అంత బ్రహ్మాండంగా ఉన్నటువంటి జమియా రోడ్రిగ్స్ తనని నిన్నంతా బాగానే పొగిడారు, ఇవాళ కూడా బాగా పొగుడుతుంది. కానీ మొన్న కొన్నాళ్ళ క్రితం చూసుకుంటే తనని చాలా తీవ్రంగా తొక్కేసినటువంటి పరిస్థితి. కన్వర్షన్ అయిపోయిందని తను క్రిస్టియన్‌గా. ఈ దేశంలో ఏ మతం నుంచి ఏ మతానికైనా మారేటువంటి స్వేచ్ఛ ఉంది పూర్తిగా. దాన్ని మర్చిపోయి నిజంగా అలా మారకూడదని ఎవరన్నా అనుకుంటే దాని మీద చేయాలి ప్రొటెస్టులు. ప్రభుత్వం మీద చేయాలి. అట్లాంటి అవకాశం ఇవ్వకండి, పర్టికులర్ మతాన్నే కాపాడండి అని ప్రభుత్వం మీద చేయాలి ఏదన్నా చేయగలిగితే. అంత సీన్ లేక ఇలాంటి వాళ్ళ మీద, చిన్న చిన్న వాళ్ళ మీద ప్రతాపాలు చూపిస్తూ ఈ అమ్మాయి మీద భయంకరమైనటువంటి నీచపు ట్రోల్స్ చేశారు కొంతకాలం క్రితం. ఈ అమ్మాయినే కాదు, షమీ మీద చేశారు. మీరు సింపుల్ థింగ్ అబ్బా, హిందువులందరూ వాడే వాట్సాప్ గ్రూపులు ఓపెన్ చేస్తే ముస్లిమ్స్ గురించి, క్రిస్టియన్స్ గురించి బండబూతులు ఉంటాయి. నేను 3 గ్రూపుల్లో ఉంటా, చూశాక చెప్తాను. క్రిస్టియన్స్ వాడేటువంటి గ్రూప్స్ ఓపెన్ చేస్తే దేవుడు ఎందుకు నిజం కాదు, రాముడు లేకపోతే ఇంకొకడు, అల్లా ఎందుకు కరెక్ట్ కాదని అందులో ఉంటుంది. అందులో పిచ్చి తిట్లు ఉంటాయి మిగతా మతాల మీద. క్రిస్టియన్స్ సంబంధించింది ఓపెన్ చేసినా, ముస్లిమ్స్ సంబంధించి ఓపెన్ చేస్తే వీళ్ళిద్దరివి ఉంటాయి. చూసి నేను స్వయంగా నా ఫ్రెండ్స్ మొబైల్స్లో వేరే మతాలకు చెందిన వాళ్ళు ఏ రకంగా అంటే వాళ్ళు కూడా మనలాంటి ఆలోచన, సరైన ఆలోచన ఉన్నవాళ్ళు కాబట్టి నాకు చూపించి చూడరా ఎంత వరస్ట్గా ఆలోచిస్తున్నారు మా వాళ్ళు అని క్రిస్టియన్ ఫ్రెండ్స్, ముస్లిం ఫ్రెండ్స్ చెప్పిన సందర్భాలు చెప్తున్నాను నేను. సో దేశానికి వన్నె తెచ్చారా తేలేదా, దేశం యొక్క పతాకాన్ని వాళ్ళ ద్వారా ఎగరవేశారా వేయలేదా అన్న సెకండరీ థింగ్. ఒక మనిషిగా ఒక దేశంలో ఈ భూమి మీద ఉన్నటువంటి వ్యక్తికి తన ఫెయిత్ని మార్చుకునేటువంటి అధికారం పూర్తిగా ఉంది. వాళ్ళు కోరుకుంటే మళ్ళీ అదే ఫెయిత్కి వెనక్కి తిరిగి వెళ్ళే అధికారం ఉంది. కంప్లీట్ రైట్ అనేది వాళ్ళకు ఉంది. కానీ కావాలి ఒకప్పుడు షమీన్ కూడా ఇట్లాగే, మహమ్మద్ షమీన్ కూడా చాలా తీవ్రంగా ట్రోల్ చేయడం, అతని మతానికి సంబంధించినటువంటి థింగ్స్ చేయడం, అతను ఏదో సరిగా ఆడలేకపోతే నువ్వు కావాలనే ఇండియాని ఓడించేసి, ఎంత నీచమైనటువంటి మెంటాలిటీ. అదే ఇట్లా మాట్లాడే వాళ్ళు ఎవరు కూడా మీకు బిలో 20, మ్యాక్సిమం 25 లోపే ఉంటారు. దాని తర్వాత ఉన్నటువంటి జనాలు ఎవరు కూడా అంత నీచంగా, అంత వరస్ట్గా అట్లీస్ట్ బయటకైతే మాట్లాడరు. మనసులో ఏమన్నా అనుకున్నా ఉంటారేమో కానీ, లేదా మరి వాట్సాప్ అంకుల్స్, వాట్సాప్ ఆంటీస్ ఉంటారు. ఇట్లాంటి ఒక జనరేషన్ని తయారు చేసిన నిజంగా ఈ రాజకీయ పార్టీలని ఏ చెప్పుతో కొట్టాలో మీరే చెప్పండి. నిన్న జరిగినటువంటి ఆ గొప్ప గెలుపు కంటే ఇది గుర్తొచ్చి నాకు ఇప్పుడు సంబరాలు చేసుకుంటున్నారు కదరా మొన్నటి వరకు ట్రోల్ చేశారని